హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాస్టర్ మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ తెలుసుకుందాము. అండ్ సంక్రాంతిలో కానీ భోగిలో కానీ కరోనా వ్యాక్సిన్ మనందరికీ అందేంత వరకు ఎవరైనా సరే మూవీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొద్దని నేను చెప్పను. మీరు జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఈరోజు నేను వెళ్ళి మూవీలో నా పక్కన సీట్లో కూర్చున్న ఒక కప్పుల్లో ఒకడైతే దగ్గుతూనే ఉన్నాడు. చాలాసేపు భయం వేసింది, బట్ కొంచెంసేపు అలవాటు అయిపోయింది. సో బీ కేర్ఫుల్ గాయస్. మూవీస్ కంటే మనకి ప్రాణాలు ముఖ్యం కదా. రివ్యూలోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే రివ్యూ చూడండి, ఈ వీడియో చూడండి. లేకపోతే ముందు ఈ వీడియోని పాజ్ చేసి అట్లీస్ట్ మూవీ టికెట్స్ బుక్ చేసుకుని ఆ తర్వాత వీడియో చూడండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది కష్టపడి శ్రమించి మూవీ తీస్తే దాన్ని ఒక 2-3 మినిట్స్ రివ్యూ చూసి ఆ మూవీ మీద ఒపీనియన్ చేంజ్ చేసుకుని మూవీకి వెళ్ళకుండా ఆగిపోవాలి చాలామంది ఉంటారు. సో ఫస్ట్ మూవీ చూసి వచ్చి రివ్యూ చూడండి, లేదా అట్లీస్ట్ మూవీ టికెట్స్ బుక్ చేసుకొని ఆ తర్వాత రివ్యూ చూడండి ఫ్రెండ్స్. యాజ్ ఎ మూవీ లవర్ నేను ఇది అందరికీ చెప్పాలనుకున్నాను, సో చెప్పాను. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను తమిళనాడు చదువుతాను. ఎందుకో తెలియదు, తమిళనాడులో ఉంటే విజయ్ సార్ ఫ్యాన్స్ అయిపోతారేమో. విజయ్ తలపతి, విజయ్ సేతుపతి మూవీస్ అంటే అక్కడ పడి చచ్చిపోతారు. సో వాళ్ళ మూవీస్ కాబట్టి నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళాను. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. ఎందుకో తెలియదు, చాలామంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. విజయ్ తలపతి, విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే అదర కొట్టారు. అండ్ ఒక చిన్న మైనస్ కాదు, నాకు కొంచెం తగ్గింది ఎక్కడంటే హీరోయిన్ విషయంలో. హీరోయిన్ అంతగా యాక్టింగ్ ఏం లేదు అసలు. మూవీలో హీరోయిన్ అసలు కనపడమే తక్కువ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే స్టోరీ ఏమీ మరీ అంత కొత్త స్టోరీ కాదు. మన తెలుగు స్టోరీ ఒకటి, తమిళ స్టోరీ ఒకటి మిక్స్ చేసినట్టుంది. నేను ఆ మూవీ పేర్లు చెప్పను, బట్ అలా ఉంది స్టోరీ. బీభత్సమైన కొత్త స్టోరీ ఏం కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏం కాదు, నార్మల్ కాన్సెప్టే. చాలా మూవీస్ వచ్చాయి ఈ కాన్సెప్ట్తో, అలాగే ఉంది. అండ్ ఓవరాల్గా అందరూ యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన అర్జున్ దాస్ అనే క్యారెక్టర్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. అర్జున్ దాస్ అనే క్యారెక్టరు అంధకారం మూవీలో చాలామంది చూసుంటారు. అంధకారం మూవీ ఓటీటీలో హారర్ మూవీ. సో దాంట్లో లీడ్ రోల్ ప్లే చేసిన పేరు అర్జున్ దాస్. అతను ఈ మూవీలో సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ ప్లే చేశాడు. చాలా వండర్ఫుల్గా యాక్ట్ చేశాడు. అండ్ మూవీకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ బీజిఎం. హీరో ఎలివేషన్ కానీ విలన్ ఎలివేషన్కి కానీ ఫైట్స్కి కానీ అనిరుద్ బీజిఎం ఎరగదీశాడు. అండ్ ఈ మూవీలో ఇంకా సూపర్గా ఉండేది ఏంటంటే ఫైట్ సీన్స్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది విజయ్ తలపతిది. అండ్ క్లైమాక్స్లో విజయ్ తలపతి, విజయ్ సేతుపతి ఫైట్ సీను. అండ్ దాంతోపాటు ప్రీ క్లైమాక్స్లో విజయ్ తలపతి, ఆండ్రియా ఒక చేజింగ్ ఫైటింగ్ సీన్ ఉంటుంది. అది ఈ మూడు ఫైట్ సీన్లు అయితే బీభత్సంగా ఉంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోతుంది. నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే విజయ్ సేతుపతి కామెడీ. విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ క్యారెక్టరు, బట్ కామెడీ కూడా విలన్ క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేసాడో కామెడీని కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీలో చివరి వరకు విజయ్ సేతుపతి మూవీలో ఎండింగ్లో చనిపోతారు విలను. సో చనిపోయే ముందు వరకు కూడా విలనిజంని, కామెడీ క్యారెక్టర్ని సేమ్ టైం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అంత వండర్ఫుల్గా యాక్ట్ చేశారు. వర్సటైల్ యాక్టర్ని ఊరికి అంటారు కదా, జస్ట్ లైక్ మన తెలుగులో ప్రకాష్ రాజ్ గారు ఎలాగో తమిళ్లో విజయ్ సేతుపతి గారు అలాగా అంత అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో మూవీని అయితే ఒక మీడియం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఓకే అనిపిస్తుంది. మరీ హెవీ ఎక్స్పెక్టేషన్ బీభత్సన్ ఫ్యాను అనుకొని పోతే మటుకు అంత రీచ్ అవ్వదని నాకు అనిపించట్లేదు. చాలామంది చెప్పారు. నాకైతే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయింది. సో ఈ మూవీకి రేటింగ్ ఒక 5కి 4.5 ఇవ్వచ్చు. అది కూడా నేనైతే 5కి 5 ఇచ్చేసేవాడిని, బట్ రేటింగ్ అనేది అందరినీ బట్టి ఇచ్చేవారు కదా. నా రేటింగ్ అయితే 5కి 5. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఆల్ ఇన్ వన్ ఫిల్మీ అప్డేట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మూవీస్కి, వెబ్ సిరీస్కి సంబంధించిన ఎటువంటి న్యూస్ అయినా సరే మీకు చాలా తక్కువ టైంలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ టీమ్ ఆల్ ఇన్ వన్ ఫిల్మీ అప్డేట్స్.